అదే బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు బడ్జెట్ మీద ప్రస్తావించాక ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? అసెంబ్లీ ఎందుకు బహిష్కరించారు? మీకు ప్రజలు ఓట్లు వేసింది ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం అసెంబ్లీకి వెళ్ళాలా, ప్రజా సమస్యలు పరిష్కరించాలనేది. ఎందుకు వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళట్లేదు? ప్రజలు ఒక అవకాశం ఎన్డీఏ కూటమికి ఇచ్చారు. అదేవిధంగా ప్రజల పక్షాన అసెంబ్లీ అసలు దేనికి ఉండేది? అసెంబ్లీ అంటే ఏంటి? ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ఒక వేదిక అయినప్పుడు ప్రజల పక్షాన ఉన్నటువంటిది అధికార పక్షం ఉన్నటువంటి ఒక పక్క ఉన్నప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్షం ఎవరున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్? చెప్పండి ఎవరున్నారు అంటే చెప్పండి. అంటే ప్రజలు మీకు ప్రతిపక్షం ఇష్టపడలేదు, ప్రతిపక్షం ఉండడం ఇష్టపడలేదు ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షానికి కూడా ఇవ్వలేదు. ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి 18 సీట్లు తగ్గించండి అని పదే అన్నారు. ప్రతిపక్షానికి సంఖ్య మ్యాండేట్ కాదు, 18 సీట్లు ప్రతిపక్ష హోదా ఉండదు జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నాను, మీకు ఎలా ఇస్తారు 11 సీట్లు? ఈ మీడియా సాక్షి అడుగుతా ఉన్నాను, 11 సీట్లు మీకు ఎలా ఇస్తారు? మొన్న వచ్చారు కదా 170 సీట్లలో 11 సీట్లకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు సార్? 2019లో 23 సీట్లు ఇచ్చారు కదా. స్వయాన మంత్రి చేసినటువంటి కొడుకు నారా లోకేష్ ఓడిచ్చారు కదా. స్వయాన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అంటే గెలుపోవడం సహజం, సంఖ్య పక్కన పెట్టండి, సంఖ్య పక్కన పెడదాం. మీరు ముగ్గురు కలిస్తే తప్ప గెలవలేని పరిస్థితి. సింగిల్గా పోటీ చేయమని ఎప్పుడైనా సరే చంద్రబాబు గెలవమని చెప్పండి. అతని యొక్క రాజకీయ జీవితంలో 1995 నుంచి ఈనాటి వరకు ఏ రోజు సొంతగా పోటీ చేసి గెలిచినట్టు దాఖలాలు లేవు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సొంతంగా గెలిచిన దాఖలాలు లేవు. అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిశారు, ఏదో మాయ చేశారు, ఏదో మిషన్లు అంటున్నారు, ప్రజలు చెబుతున్నారు అనుకుంటున్నారు. అందువల్లంటే మీకు దమ్ము లేదు. మేము స్వీకరిస్తూ ఉన్నాం. 11 మందే ఇచ్చారు. మీకు భయం లేదు, మీకు ధైర్యం ఉంది. ప్రభుత్వం చేసేటువంటి విషయాల పట్ల మీకు ధైర్యం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక ప్రజా వేదిక అయినప్పుడు ప్రజల పక్షాన మీరు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రజల పక్షాన మంచిగా మీరు నిర్ణయించడానికి మేము ఆర్గ్యుమెంట్ చేయడానికి మాకు సమయం కేటాయించండి. మీకు దమ్ముంటే అసెంబ్లీకి రాకుండా 11 మంది వైసీపీ పారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ ఉండదు. నేను చెబుతానండి, మండలికి వచ్చే వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రాదు? మండలికి వచ్చే వైసీపీ పార్టీ అసెంబ్లీకి ఎందుకు రాదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను అడుగుతా ఉంది, దాన్ని మాట్లాడలేదు. కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ప్రభుత్వానికి అడిగింది, ఇది పరిశీలించి దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పేసి దాన్ని బుట్టదాఖలు చేశారు. నేను అడుగుతా ఉన్నాను, స్వయాన జ్యోతుల్ నెహ్రూ గారే ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇసుక పాలసీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఇసుక మొత్తం పక్క రాష్ట్రం తరలిపోతూ ఉంది, రాష్ట్రం అన్యాయం జరుగుతూ ఉంది, ఉపాధి లేకుండా పోతుందని చెప్పేసి మాట్లాడితే ఆయనకి ఇచ్చినటువంటి సబ్జెక్టు 2 నిమిషాలు టైం ఇచ్చి తీరా మాట్లాడుతూ కూర్చో చెప్పేసి అంటే ఆయన అన్నాడు కదా, ఏ స్పీకర్ అన్న నోరు కట్టేస్తానని చెప్పేసి అన్నాడు. అంటే స్వయాన స్వపక్షం ఉన్నటువంటి ఎమ్మెల్యేకే వాస్తవాలు మాట్లాడే అవకాశం లేని చోట మరి 11 మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే మాట అవకాశం ఇస్తారా? అందువల్ల నేను ఒకటి అడుగుతా ఉన్నాను, అసెంబ్లీకి వస్తే గంట సేపు మాట్లాడే అవకాశం ఇస్తాము, దీని మీద తీర్మానం చేస్తాము. నెల్లూరు కోటమిరెడ్డి కూడా చెప్పారు, గంట సేపు మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇద్దాము, తీర్మానం చేసి ఇద్దాము, అప్పుడైనా జగన్ అసెంబ్లీకి వస్తారేమో చూద్దాము, జగన్ కనపడితే ఒక నమస్కారం చేయాలని చెప్పి ఉందని చెప్పి ఆయన కోరిక తెచ్చారా? కోటమిరెడ్డి కోరిక తీరద్దా? కోటమిరెడ్డికి రాజకీయ భిక్ష ప్రసాదించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఏదో సామెతగా సూర్యకి గుట్టం కాదు, తిన్న ఇంటికి వసలు లెక్క పెట్టాలి. అందువల్ల ఏంటంటే ఈరోజు మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అధికార పక్షానికి 2 3 కాదు, అక్కడ ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీని ఆ హోదా ఇచ్చే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంది స్వీకరించడానికి. మీరు నిజంగా అయితే సూపర్ 6 మంచి ప్రభుత్వం అంటారు కదా, మీరు మంచి ప్రభుత్వం చెప్పి ఇంటి స్టిక్కర్లు అంటించారు కదా, మీరు మంచి ప్రభుత్వం చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకున్నారు కదా, మేము సోర్స్ అమలు చేస్తాం అన్నారు కదా. మీకు దమ్ముంటే మీ విధానాల మీద మీరు ప్రతిపక్షంగా మాకు గైడ్ చేయండి, మా లోపల సరిచేయనటువంటి అంత విశాల దృక్పథం మీలో ఉంటే ప్రతిపక్ష హోదా స్వాగతించండి, తప్పే ఉందంటున్నా. మీకు తెలుసు మీ భయం ఏదో తెలుసు, మీ లోపాలు తెలుసు, మీరు చేసేటువంటి కుట్రలు తెలుసు. అందుకని ఎక్కడ మనం లోపం ఎత్తుతారని చెప్పేసి ఈరోజు సంఖ్యాపరంగా 11 సీట్లే ఉండొచ్చామో కానీ 40% ఓట్లు సింగిల్ పార్టీకి మా పక్కన ఉన్నాయి. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈరోజు ప్రజలు మొత్తం కూడా రీథింకింగ్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే మనం పాలిచ్చేటువంటి గేదెలు పెట్టి ఏదో తెచ్చి ఇంట్లో కట్టేసుకున్నాం, ఏంది కర్మ అని చెప్పేసి అని సూపర్ 6 అన్నారు, సూపర్ డూపర్ అయిపోయింది. అదేవిధంగా మంచి విద్య లేదు, మంచి వైద్యం లేదు, కానీ మంచి మందు అని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్ల పేపర్ తీయండి. చాప్టర్ 3 అనగానే వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది, జగన్మోహన్ రెడ్డికి డైపర్ దొరుకుతుందంటే లోకేష్ చెప్తారు. నిజంగా రెడ్ బుక్ అంటే వైసీపీకి ఎందుకు భయం పట్టుకుంది? డైపర్లు దొరుకుతున్నాయి అంట, నిజంగా డైపర్లు దొరుకుతున్నాయి వైసీపీ. రెడ్ బుక్ చాప్టర్ 3
మీరు మంచి బుక్ రాయడం చేత కాదు, మంచి చేయడం చేత కాదు, వైసీపీ ముఖ్య ఎన్ని వచ్చినా సరే, ఎన్ని నిర్బంధాలు పెట్టినా సరే, ఎన్ని ఆటంకాలు పెట్టినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాన్స్టిట్యూషన్ నాయకుల వరకు కష్టాల కొలుములు వచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ తాటాకు సప్పులకి, ఈ బెదిరింపులకు పారిపోయే పరిస్థితి. ఈ మధ్య నన్ను యూట్యూబ్లో అడిగారు, నీ మీద కేసులు పెట్టుకోమని చెప్పేసాను. మాకేం కేసులు కొత్త కాదు, ఈ రోజు కూడా నేను కోర్టుకి వెళ్ళి వచ్చాను. అందువల్ల ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రారంభించేటువంటి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక పొలిటికల్ శరిష్మైనటువంటి మాస్ లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారే. అందువల్ల ఏంటంటే వాళ్ళు తెలుసు. అందుకనే అరాచకత్వాన్ని మీకు రెడ్ బుక్ దేనికోసం పెట్టినారు, మీ మాటలో చెబుతాం, మీ మాటలే అంగీకరిద్దాం. మా ప్రభుత్వాన్ని ఏర్పడేసిన క్రమంలో కార్యకర్తలకు స్ట్రెంత్ ఇవ్వడం కోసం, బూస్టప్ ఇవ్వడం కోసం రాసుకుని ఓకే అయిపోయిందండి. మీరు అధికారంలోకి వచ్చినాక భారత రాజ్యాంగం అమలు చేయాలి. భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి మీరు రెడ్ బుక్ చాప్టర్లు మార్చడం ఏంది, 1, 2, 3 అని చెప్పేసి అంటే ఇదే చేసుకుంటూ వెళ్తూ ఉంటారా? అంటే మీకు భయం ఉంది. మీరు ఆ శాతగాని ప్రభుత్వం, మీరు ప్రజలకి అమలు చేయలేకపోతారు. కాబట్టి రెడ్ బుక్లు అంటే డేంజర్ బుక్లు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీకు డేంజర్ రోజులు పెట్టే రోజులు ప్రజలు ఇచ్చే తీర్పు రాబోతుంది. కాబట్టి మీరు 3 కాదు 4 తీయండి, రేపు పెద్ద రెడ్ బుక్ ప్రజలు ఇవ్వబోతున్నారు మీ పట్ల. లాస్ట్ ఒక క్వశ్చన్ చెప్పండి. జనసేన పార్టీ మహిళా నాయకురాలు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఒక ట్రోల్ అయితే చేయడం జరిగింది. అసెంబ్లీకి వస్తే నీ కుటుంబ నేపథ్యం అడగం, అసెంబ్లీకి వస్తే నీ భార్య గురించి అట్లా ఇంకా చెప్పడానికి కూడా అసభ్యకరంగా ఉంది. ఎలా స్పందిస్తారు మీరు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా? ఎంత బాధాకర విషయం అంటే సోషల్ మీడియా కేసులు జమ్మేటువంటి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కానించి, పవన్ కళ్యాణ్ గారు కానించి ఎవరిని అక్రమంగా అరెస్టులు చేయొద్దు. ఈ విషయంలో మేము చట్టప్రకారం ముందుకెళ్తున్నటువంటి ఆ పెద్ద మనుషులు ఒక పక్క పెర్రగిల్లి జోలపడినట్టుగా ఒక పక్కే నీతులు చెబుతూ ఉంటారు, ఒక పక్కే వాళ్ళ క్యాడర్ మొత్తం నెగిటివ్ మాడుతూ ఉంటారు. వాళ్ళ మనుషులు పేకడితోటి ఈరోజు రాయపాటి అనేటువంటి ఒక మహిళ, ఈరోజు మహిళ గురించి మేము మాట్లాడేటువంటి స్థాయికి దిగజారంటే బాధాకరంగా ఉంది. ఈరోజు మేము అడుగుతున్నాం, తల్లి నువ్వు అన్నావు కదా, నీ కుటుంబాన్ని నువ్వు చెప్పావు కదా, నేను అడుగుతా ఉన్నా, రాయపాటి అరుణ్ గారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీదే కులం, నువ్వు ఎవరిని ఎట్లా చేసుకున్నావు, ఎట్లా మీద పరిచయం అయింది, నీ గుండా ఎవరు ఆత్మ చేసుకుని మీ ఎత్తగారు ఏం చేసుకుని ఇవన్నీ మేము మేము అడుగుతాం. నువ్వు ఎవరైతే నీకు ఫోన్ చేసి మాడితే నువ్వు ఏది దాన్ని మార్చి నువ్వు బాలేని శ్రీనివాసరెడ్డి గారిని మేనేజర్ని పెట్టుకుని ఏది ఎక్స్పోజ్ అయ్యింది అడుగుతా ఉన్నావు. అసలు నువ్వేంటనేది అడుగుతా ఉన్నావు. మాకు ఈరోజు ఒక సంస్కారం, ఒక అట్టడుగు వర్గం వచ్చాయి కాబట్టి, మీ భర్త కూడా మా సామస్యం కాబట్టి అతను చూసి మేము వదిలేస్తా ఉన్నాం. నీ గురించి చెప్పేసుకుని పొంకాలు ఉన్నాయి. నీలాగా మేము బజారేసి మాట్లాడలేవు. నువ్వేందో మీ ఊరు మా ఊరు దగ్గరే మొత్తం తెలుసు. అందువల్ల ఏంటంటే నువ్వేంటి అనేది నీ నోరు అదుపులో పెట్టుకోవట్లేదు కాబట్టి నీ క్యాడర్ పక్కన, మీ పార్టీ నిన్ను పక్కన పెట్టింది. ఏదో 4 గొట్టల మైకి ముందు పెడతా ఉంటే నువ్వు మొత్తం కళ్యాణ్ లేని గుర్రలాగా ఎరుగుతా ఉన్నావు. మేము అడుగుతామమ్మా, నువ్వు అడిగినావు కదా, నువ్వు ఎక్కడి నుంచి అడగలేవు. నీకు చిరంజీవి, నీ భర్త చిరంజీవి నీకు ఎట్లా పరిచయం మేము అడగలేవు. నువ్వు ఎట్లా మీ అత్తగారు జరిగిపోయి మేము అడగం. నువ్వు అదేవిధంగా నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నువ్వు మేము అడగం. ముక్తంలో పడేళ్తే నీ గురించి అవుతారు. మా బంధువులు అడుగుతాయి. ఈ మధ్య నువ్వు ఇది మాట్లాడాకే నీ ఎంక్వైరీ చేస్తే నా చెవులు మొత్తం మూసుకోవాల్సి వచ్చింది. పాపం ఎందుకమ్మా నువ్వు మా చిరంజీవిని అన్యాయం చేసుకుంటూ బాధ పెడుతూ ఆయన మానసిక క్షోభకు గురవుతున్నటువంటి పరిస్థితిని ఉన్న క్రమంలో నువ్వు ఈరోజు నీ చేతికి ఏది పడుతుంది నీ నోటికి వచ్చేట్టు మాడుతూ ఉన్నావు. నువ్వు ఈరోజు నీ పార్టీని పక్కన పెడితే కుడుతుల పడ్డలాగా పిచ్చి పట్టి మాడుతున్నావు. అదుపులో పెట్టుకుంటే తల్లి, నువ్వు ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి మహిళగా మేము తెలుసుకున్నాం. నోరుందని చెప్పి ఇది చేస్తే నోరు అదుపులో పెట్టుకమ్మా. కాబట్టి నువ్వు నీ నాయకుడు ఏమో ప్రశ్నిస్తా అని చెప్పేసి మీకు చెప్పి ఆయన పడుకున్నాడు. నువ్వు ఈరోజు ఆయన పడుకున్నాడు కాబట్టి నీకు స్వేచ్ఛ వచ్చింది కాబట్టి కళ్ళ లేని గుర్రాలు తిరుగుతూ ఉన్నావు. కాబట్టి మేము కూడా మాడగలుగుతాం నీ గురించి తెలుసుకుంటే చాలా ఉంది. కాబట్టి మాకు సంస్కారం, మా ఇంటికి వచ్చావు, మా అరుంధతి ఈ గడప దొక్కావు కాబట్టి మేము గౌరవిస్తాం తప్ప నీ గురించి చెప్పదలుచుకుంటే నువ్వు అన్న 4 మాటల కంటే 40 మాటలు మాడగలటువంటి అవకాశం మాకు. నీ బుక్ మొత్తం మా కాడ ఉంది కానీ మేము బుక్ ఓపెన్ చేయం. తీస్తే చాలా అదే బుక్ ఓపెన్ చేసి చదివేస్తారు కదా, ఆ బుక్ అదే వాళ్ళ సంస్కారం వదిలేస్తున్నామండి. ఈరోజు వ్యక్తిగత హరణానికి మొదలుపెట్టిందే టీడీపీ వాళ్ళ అధినాయకుడు. ఏమండి చిరంజీవి గారి కుటుంబం ఏదైతే 2008లో రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ కూతురు ఎవరిని ప్రేమించుకొని చెప్పేసి మొత్తం బ్యాన్ రైటర్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మొత్తం వాళ్ళ కుటుంబాన్ని మొత్తం బజారుకి వేసిన ఆయన కదా. పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టింది వాళ్ళు కదా. అసలు వ్యక్తిగత హరణం చేసేటువంటి ఆ భావజాలం, ఆ డైరెక్షను, ఆ పునాదులు మొత్తం టీడీపీ కానిచ్చుండండి. అలాంటి వాళ్ళతోటి కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నైతికుల గురించి మాట్లాడేస్తుంది. ఆయనకి లేనప్పుడు వాళ్ళ క్యాడర్ ఏం మాట్లాడతారండి, వాళ్ళ గురించి నైతికుల గురించి మనం మాట్లాడతాం. అందువల్ల ఏంటంటే ఈరోజు వాళ్ళకు బజారు మనుషులాగా మాట్లాడేటువంటి అరుణమ్మకి మేము చెబుతున్నాం, తల్లి నువ్వు అది తప్పమ్మా, నీ గురించి మీ భర్త చాలా మనోవేదన గుర్తుంటూ కూడా చెబుతున్నాడు, ఏం చేస్తారు కట్టుకున్నందుకు ఇదంతా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి నువ్వు కాదమ్మా, ఈరోజు నీకేదో పదవి కోసం ప్రయాసపడుతున్నాయేమో తప్పులేదు, కానీ ఇట్లా మాట్లాడదు తప్పు. నీ బుక్ ఓపెన్ చేస్తే నీ బుక్గా తీసి మా క్యారెక్టర్ తీస్తే అసలు
పుంకానుపు వెళ్ళిపోయింది కాబట్టి దయచేసి అలాంటి విషయాలకు వెళ్ళొద్దని చెప్పేసి ఆ అమ్మకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము పేసులు పెట్ట తప్పు కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు మాట్లాడిన మీద కంప్లైంట్ ఇస్తే రాష్ట్రం మొత్తం నువ్వు రోజు కూడా నువ్వు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా తిరిగేటువంటి రోజులు వస్తాయి. కాకపోతే మా నాయకుడు అట్లాంటిది కక్షపూరిత రాజకీయాలకి మా నాయకుడు ఉసికొలపడు. అది ఆ మంచితనాన్ని చేతకాంతంగా తీసుకుంటే చిక్కులో పడేది నువ్వే కాబట్టి అరుణ్ గారికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాను. నువ్వు నోరు అదుపులో పెట్టుకమ్మా. నువ్వు మా ఇంటికి వచ్చావు కాబట్టి గౌరవిస్తున్నావు తప్ప నీ పుస్తకం ఓపెన్ చేస్తే పుస్తకం మొత్తం నీ బండారం భజన పడితే మా తమ్ముడు కుటుంబం అలరా చెప్పి మేము మాట్లాడలేదు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పి కోరుకుంటా ఉన్నాం.